హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఈరోజు మన యొక్క ధ్యాన అంశము ఏమిటి అంటే ప్రీతికరమైనటువంటి సేవ. దేవునికి ఇష్టకరమైనటువంటిది, దేవునికి ప్రీతికరమైనటువంటి సేవను చేయుదుము అని ఈ హెబ్రీ గ్రంథకర్త ఈ యొక్క లేఖలను ధ్యానించుచున్న మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఆ ప్రీతికరమైనటువంటి సేవను గురించినటువంటి కొన్ని సంగతులను ఆలోచించుట కొరకు ఆదికాండము 4వ అధ్యాయములో వ్రాయబడినటువంటి కొన్ని సంగతులు, కొంతమంది వ్యక్తులు వారి యొక్క జీవితములో ఉన్నటువంటి కొన్ని సంఘటనలను గురించి మనము ఆలోచన చేసినట్లయితే ప్రీతికరమైనటువంటి సేవను గురించినటువంటి ఆ యొక్క భావాన్ని మనం అర్థం చేసుకుంటానికి అవకాశం దొరుకుతుంది. ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినప్పుడు ఈ యొక్క 2వ వచనంలో ఇద్దరు వ్యక్తులు మనకి కనబడుతూ ఉన్నారు. ఒకరు కయీను, మరొకరు హేబేలు. ఈ కయీను అనేటువంటి వాడు ఏమి చేస్తున్నాడని ఇక్కడ రాయబడి ఉన్నది అంటే, కయీను భూమిని సేద్యపరిచేటువంటి వాడు అని, హేబేలు గొర్రెలను మేపేటువంటి వాడు, గొర్రెల కాపరి అని 2వ వచనము 4వ అధ్యాయము ఆదికాండంలో మనము చూడవచ్చు. అయితే 3వ వచనంలో మనం చూసినప్పుడు, ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు, కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. అంటే ఒక రైతుగా కయీను ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు. తన యొక్క పొలములో పండినటువంటి పంటను కొంత దేవునికి అర్పణగా తీసుకురావటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను అంటున్నారు. హేబేలు అర్పణ తీసుకువచ్చాడు, కయీను కూడా దేవుని యొద్దకు అర్పణను తీసుకురావటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకరు తమ పంటలో నుండి దేవునికి అర్పణగా తీసుకుని వస్తే, మరొకరు తమ మందలో నుండి దేవునికి అర్పణగా తీసుకురావటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే యెహోవా హేబేలును అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టెను అంటున్నారు. హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు, కయీనును అతని యొక్క అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అని ఇక్కడ వ్రాయబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, కయీను యొక్క అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రీతికరమైనటువంటి సేవ అంటే ఏమిటో మనం అర్థం చేసుకుంటానికి అవకాశం దొరుకుతూ ఉంది. చాలామంది అనుకున్నటువంటి రీతిగా కయీను తెచ్చినటువంటి ఆ యొక్క అర్పణ అది శపితమైనటువంటిది. ఎందుకంటే ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు భూమిని శపించినట్టుగా 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆ శపితమైనటువంటి భూమిలో నుండి వచ్చినటువంటి పంటలో కొంత భాగాన్ని దేవుని కొరకు కయీను అర్పణగా తీసుకుని వచ్చాడు. అందుచేత కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు అని, హేబేలు శ్రేష్టమైనటువంటిది క్రొవ్వినటువంటి వాటిలో తొలిచూలుగా పుట్టినటువంటి గొర్రెను దేవుని యొద్దకు తీసుకుని వచ్చాడు, గొర్రె పిల్లను దేవుని యొద్దకు తీసుకుని వచ్చాడు కనుక అతని యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు అని అనేకులు ఈ లేఖన భాగాలను వివరించటాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఎందుకు కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు, కయీనును కానీ కయీను యొక్క అర్పణ కానీ దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు, హేబేలును కానీ హేబేలు యొక్క అర్పణను దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, వారు తెచ్చినటువంటి అర్పణలను బట్టి దేవుడు వారిని అంగీకరించటం, వారిని లక్ష్య పెట్టడం చేసేటువంటి దేవుడు కాదు.
వారు ఏమి తెచ్చారు? వారు విలువైనది తెచ్చారా? వారి శ్రేష్టమైనది తెచ్చారా అని దేవుడు ఎన్నడూ కూడా వారు తెచ్చినటువంటి అర్పణలను బట్టి వారిని అంగీకరించటం, వారిని తృణీకరించటం చేసేటువంటి దేవుడు కాదు. దేవుడు ఏ వ్యక్తి అయినా దేవుని దగ్గరికి అర్పణను తీసుకుని వచ్చినప్పుడు వారు తెచ్చినటువంటి అర్పణల కంటే వారి యొక్క హృదయ స్థితిని దేవుడు గమనిస్తూ ఉంటాడు. వారి యొక్క హృదయంలో ఏ విధంగా వాళ్ళు దేవునికి వచ్చినటువంటి ఆలోచన కలిగి ఉన్నారు, దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసం ఎటువంటిది, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకం ఎటువంటిది, దేవునితో వారికి ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది, దేవునితో వారు ఏ రీతిగా నడుచుచున్నారు అనేటువంటి విషయాలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ వారు తెచ్చినటువంటిది మరి ఎటువంటిది, వారు తెచ్చిన అర్పణ విలువైనదా విలువలేనిదా అని దేవుడు ఎన్నడూ కూడా చూసేటువంటి వాడు కానే కాదు. ఎందుకంటే నూతన నిబంధన గ్రంథంలో ఒక పేద విధవరాలు మరి ఆయనకి ఇచ్చినటువంటి కానుకను చూసినట్లయితే చాలా తక్కువ, అంత తక్కువ కానుక ఆమె వేసినప్పటికీ ఆమెను గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో గొప్పగా మరి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఈమె తమ జీవనమంతయు కూడా ప్రభు కొరకు దానం చేసింది, దేవుని కొరకు దానం చేసింది, దేవునికి అర్పణగా ఇచ్చిందని ఆమెను గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో గొప్పగా చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించటానికి కారణం ఏమిటి? హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించటమే కాదు, హేబేలును దేవుడు అంగీకరించటమే కాదు, హేబేలు యొక్క అర్పణను గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైనటువంటి బలి దేవునికి అర్పించెను అని రాయబడి ఉన్నది. హేబేలు ఇచ్చినటువంటి అర్పణను దేవుడు అంగీకరించాడు, హేబేలును దేవుడు అంగీకరించాడు. అంతేకాదు హేబేలు యొక్క అర్పణను గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే శ్రేష్టమైనది అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. హేబేలు తెచ్చినటువంటి అర్పణ బట్టి హేబేలుకి ఏమని దేవుడు మరి అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే హేబేలు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. హేబేలు దేవుని దగ్గరికి అర్పణను ఎలా తీసుకుని వచ్చాడు అంటే విశ్వాసమును బట్టి తీసుకుని వచ్చాడు అని ఈ లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకొనవచ్చు. హేబేలు విశ్వాసముతో దేవుని యొద్దకు అర్పణను తీసుకొని వచ్చాడు. కయీను ఆ విశ్వాసాన్ని లేకుండా అవిశ్వాసరహితుడై దేవుని యొద్దకు అర్పణను తీసుకొచ్చినారు అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగముల ద్వారా మనం అర్థం చేసుకొనవచ్చు. ఎందుకని హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడంటే హేబేలు యొక్క అర్పణలో దేవుని మీద విశ్వాసము, దేవుని మీద నమ్మకము, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడు వలననియు నమ్మవలను కదా అని హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. హేబేలు అదే విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చాడు. మరి హేబేలు దేవుని దగ్గరికి వచ్చి దేవుడు ఉన్నాడని మరి దేవుని యొద్దకు వచ్చేటువంటి వారికి ఫలము దయచేవాడు వలనని నమ్మవలను కదా అని మరి తెలియచేస్తున్నారు కదా. మరి దేనిని నమ్ముతున్నాడు? దేవుని యొద్ద నుండి ఏది దయచేయవలనని హేబేలు నమ్ముతున్నాడు అంటే ఒక విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏమిటి ఆ విషయము అంటే, హేబేలు కయీను వీరిరువురు కూడా ఆదాము యొక్క సంతానమై ఉన్నారు. ఆదాము హవ్వలు వీరిరువురికి కూడా ఏదేను తోటలో వారు ఏ రీతిగా సృష్టింపబడ్డారో, వారు దేవునితో ఏ రీతిగా నడుచుకున్నారో, దేవునితో ఏ రీతిగా అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉన్నారో, దేవునితో ఉన్నటువంటి సహవాసంలో వారు ఏ రీతిగా నెమ్మదిని అనుభవించారో, ఏ రీతిగా సుఖముగా ఉన్నారో, ఏ రీతిగా శ్రమ లేకుండా మరి ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని చూచి వారిని ఏ రీతిగానైనా దేవుడి నుంచి వేరు చేయాలనేటువంటి ఉద్దేశంతో అపవాది ఆ సర్పరూపంలో వచ్చి వారిని ఏ రీతిగా మోసం చేసిందో, అలా మోసపోవటం వలన ఏ రీతిగా దేవునికి దూరం అయిపోయారో, ఆ దేవునికి దూరం అయిపోయి దేవుని యొద్ద నుంచి శాపాన్ని కొని తెచ్చుకొని ఆ ఏదేను తోట యొక్క అనుభవాన్ని వాళ్ళు కోల్పోయి ఏదేను తోటలో నుంచి బయటికి గెంటివేయబడి
మరి ఏ రీతిగా శ్రమలకు గురి అయ్యి, శాపానికి గురి అయ్యి, మరి ఏ రీతిగా దేవుణ్ణి కోల్పోయి, దేవునికి దూరం అయిపోయి బాధను అనుభవిస్తున్నారో, శ్రమను అనుభవిస్తున్నారో, ఏ రీతిగానైతే వారు మరి దేవుని యొక్క శాపానికి వారు గురి అయిపోయారో, దేవుని యొక్క కోపానికి గురి అయిపోయారో, ఆ విషయాలన్నిటినీ కూడా కయీనికి, హేబేలుకి ఆదాము, అవ్వలు వివరించి ఉన్నారు. ఆ రీతిగా వారు వివరించినప్పుడు హేబేలులో ఆ యొక్క మాటలు విన్న తర్వాత అతని యొక్క హృదయములో ఒక పరివర్తన, అతని యొక్క హృదయములో ఒక ఆశ, అతని యొక్క హృదయములో ఆ ఏదేను తోటలో పాపము తన తల్లిదండ్రుల ద్వారా జరగక మునుపు వారు ఏ రీతిగా దేవునితో నడుచుకున్నారో, ఏ రీతిగా దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉన్నారో, ఏ రీతిగా దేవునితో సమాధానాన్ని కలిగి ఉన్నారో అటువంటి సమాధానాన్ని, అటువంటి సహవాసాన్ని, ఆ రీతిగా దేవునితో నడవాలని, ఆ రీతిగా దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలనేటువంటి ఒక ఆశ అతనిలో కలిగింది. ఆ ఆశను బట్టి దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటానికి, దేవునికి ఇష్టడుగా ఉండి మరలా ఆ ఏదైనా తోట అనుభవంలోనికి అతడు ప్రవేశించటానికి, దేవునితో నడవటానికి, దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో, విశ్వాసముతో, ఆశతో, నమ్మకముతో దేవుని యొద్దకి శ్రేష్టమైనటువంటి అర్పణను తీసుకువెళ్ళాడు. దేవుని మీద ఒక నమ్మకం, దేవుని మీద ఒక విశ్వాసముతో, ఆ నమ్మకము, విశ్వాసం ఏమిటంటే ఏదేను తోట అనుభవంలోనికి తిరిగి ప్రవేశించాలి. తన తల్లిదండ్రుల ద్వారా దేన్ని కోల్పోయానో దాన్ని తిరిగి ఉద్దేశంతో హేబేలు దేవుని యొద్దకు అర్పణను తీసుకుని వచ్చాడు అని ఖచ్చితంగా ఈ లేఖన భాగాల ద్వారా మనం తెలుసుకొనవచ్చు. అయితే కయీనులో ఇవేమీ కనబడట్లేదు. కయీను తన తల్లిదండ్రుల ద్వారా మరి ఆ యొక్క ఏదైనా తోటలో జరిగినటువంటి పొరపాటు, ఏదైనా తోటలో వారు చేసినటువంటి పాపము, తద్వారా దేవుని నుంచి గెంటివేయబడటం, ఇవన్నీ కూడా అతడు ఎరిగినప్పటికీ కూడా ఆ కయీను యొక్క మనసులో, కయీను యొక్క మరి హృదయములో దేవుని పట్ల హేబేలుకు కలిగినటువంటి విశ్వాసము, హేబేలుకు కలిగినటువంటి నమ్మకము, హేబేలుకు కలిగినటువంటి ఆశ అతనిలో కనబడలేదు. అందుచేత అతని యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. వారి యొక్క హృదయ స్థితిని బట్టి దేవుడు వారి యొక్క అర్పణలను అంగీకరించటం, తృణీకరించటం జరుగుతుంది. కాబట్టి హేబేలును దేవుడు అంగీకరించటానికి, హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించటానికి, హేబేలు యొక్క అర్పణ శ్రేష్టమైనదని చెప్పటానికి, హేబేలు యొక్క అర్పణను బట్టి అతన్ని నీతిమంతుడిగా తీర్చడానికి గల కారణం ఏమిటి అంటే అతడు దేవునితో నడవాలనుకుంటున్నాడు, దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాడు, దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాడు. అయితే కయీనులో ఈ రకమైనటువంటి సత్క్రియలు ఏమీ కూడా అతనిలో కనబట్టలేదు. అటువంటి విశ్వాసము అతనిలో కనబట్టలేదు. ఆయన దేవుడని, ఆయన దగ్గరికి అర్పణ తీసుకొచ్చాడే కానీ ఆయనతో ఉండాలని, ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో నడవాలని, ఆయనకు ఇష్టడుగా ఉండాలనేటువంటి ఉద్దేశము కయీను యొక్క మనసులో, హృదయంలో ఏమాత్రము కూడా కనబడలేదు కనుక అతని యొక్క హృదయ స్థితి దేవుని ఎదుట సరైనదిగా లేదు కనుక కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. అలా అంగీకరించకపోవటాన్ని బట్టి కయీనుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. తన ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు. అలా చిన్నపుచ్చుకున్నప్పుడు దేవుడు కయీనుతో అంటున్నటువంటి మాట ఏమిటంటే 6వ వచనము 4వ అధ్యాయము 6వ వచనము ఆదికాండము. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. ఏమిటి సత్క్రియ? సత్క్రియ ఏమిటి అంటే దేవుని పట్ల విశ్వాసం, దేవుని పట్ల ఏదేను తోటలో తల్లిదండ్రులు ఏ రీతిగా ఒకప్పుడు అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉన్నారో, దేవునితో వాళ్ళు ఏ రీతిగా నడిచారో ఆ రీతిగా నడవాలని, ఆ రీతిగా దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండాలని ఆశపడకపోవటమే సత్క్రియ చేయకపోవటం. అలా ఉండకపోవటం వలన దేవునితో ఎప్పుడైతే నడవాలని అతడు అనుకోలేదో, ఆ రీతిగా జీవించాలని అనుకోలేదో, వెంటనే అతని ఎదుట ఏమొచ్చిందట? పాపము. అందుకని అంటున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేసిన ఎడల వాంఛ
సత్క్రియ చెయ్యని ఎడల సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉంటుంది. ఎప్పుడైతే దేవునితో మనం ఉండాలి, దేవునితో మనం నడవాలి, దేవునితో సహవాసము కలిగి ఉండాలి, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలని మన హృదయంలో అనుకోకుండా ఉంటామో, ఆ రీతిగా మనం ఆశపడమో, ఆ రీతిగా దేవుని పట్ల విశ్వాసాన్ని మనం చూపమో, దేవుని పట్ల నమ్మకాన్ని మనం చూపమో, అప్పుడు ఏం జరుగుతుంది అంటే మన వాకిట పాపము పొంచి ఉంటుంది. ఆ పాపానికి మన పట్ల ఇష్టం కలుగుతుంది, మనము ఆ పాపాన్ని ఏలుతాం. సత్క్రియ అనగా దేవుని పట్ల విశ్వాసము, దేవుని పట్ల నమ్మకము, దేవునితో నడవటము, దేవునికి ఇష్టలుగా ఉండటం అనేటువంటిదే ఇక్కడ సత్క్రియగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రకమైనటువంటి సత్క్రియను ఆ యొక్క కయీను చేయకపోవటం వలన కయీను ఎదుట ఏమి వచ్చిందంటే పాపము నిలబడింది. ఆ పాపము అనగా అపవాది నిలబడ్డాడు. అపవాదికి కయీను పట్ల ఇష్టం కలిగింది. కయీను అపవాది సంబంధిగా మారిపోయాడు. అతని యొక్క కోపము అతను ముఖమును చిన్నబుచ్చుకోవటం వలన, సత్క్రియ చేయకపోవటం వలన అతని ఎదుట పాపము అనగా అపవాది వచ్చి అతన్ని లోపరుచుకొని అతని లోనికి ప్రవేశించి అతని ద్వారా ఏం చేశాడు అంటే హేబేలును చంపివేయటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించటానికి, హేబేలును మరి దేవుడు అంగీకరించటానికి గల కారణం ఏమిటి అంటే హేబేలు దేవునితో నడవాలనుకున్నాడు. ఈరోజు ప్రీతికరమైనటువంటి సేవ చేయుదుము అనే ఏ లేఖన భాగాన్నైతే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాల్లో మనం ధ్యానం చేసి ఉన్నామో, ప్రీతికరమైనటువంటి సేవ చేయుట అనగా దేవునితో నడవటం, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటం. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తున్నాడు అంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యాలమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ దేవునికి యుక్తమైనటువంటిది, ప్రీతికరమైనటువంటి సేవ ఏదైనా ఉన్నది అంటే మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుట. మనలను మనం దేవునికి సమర్పించుకొనకుండా మనలను మనం సజీవ యాగముగా మన దేహములను దేవునికి సమర్పించుకొనకుండా, దేవునితో నడవకుండా మనము ఏమి చేసినా అది దేవునికి ఏమాత్రమూ ప్రీతికరమైనది కాదు. దేవునితో మనం నడవాలి, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి, దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి, దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి, దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండాలి, దేవునికి మనలను మనం సజీవ యాగముగా అర్పించుకోవాలి. అలా అర్పించుకున్నప్పుడు మాత్రమే దేవుడు మనం ఇచ్చేటువంటి వాటన్నిటిని స్వీకరిస్తాడు, మనలను కూడా స్వీకరిస్తాడు, మన అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. ఆ రీతిగా కాకుండా, ఆ రీతిగా దేవుని కొరకు జీవించకుండా, దేవుని కొరకు బ్రతకకుండా, దేవునికి ఇష్టలుగా ఉండకుండా, దేవునితో నడవకుండా, నీవు దేవుని కొరకు ఏమి చేసినా, నేను దేవుని కొరకు ఏమి చేసినా అది దేవునికి ప్రీతికరమైనది ఏమాత్రమో కానే కాదు. దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ ఏదైనది ఉన్నది అంటే అది మొట్టమొదటిగా మనల్ని మనం దేవునికి సజీవ యాగముగా అర్పించుకోవటం. హేబేలు యొక్క జీవితంలో మరి దేవునికి ఇష్టడుగా అతడు ఉండటానికి ప్రయత్నం చేసి దేవుని ప్రసన్నం చేసుకుంటానికి తన యొక్క మందలో పుట్టినటువంటి క్రొవ్వినటువంటిది, తొలిచూలిది ఎందుకు తీసుకుని వెళ్ళాడంటే దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి ప్రేమ. దేవుణ్ణి అతన్ని ప్రేమిస్తున్నాడు కనుక, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అతడు కోరుకుంటున్నాడు కనుక, శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని దేవునితో అతను కలిగి ఉండాలి, ఆ అనుభవాన్ని అతడు మరి దేవునితో కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశంతో శ్రేష్టమైనటువంటి దానిని దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళాడు. అలా శ్రేష్టమైనటువంటి అర్పణను దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళుట వలన హేబేలు యొక్క జీవితంలో ఏమైందో తెలుసా? ఆ అర్పణను తీసుకుని వెళ్ళినటువంటి కారణాన్ని బట్టి, శ్రేష్టమైనటువంటి అర్పణను దేవుని యొద్దకు తీసుకు వెళ్ళిన కారణాన్ని బట్టి అతని యొక్క జీవితము
కొన్ని దినముల్లోనే మరి ఈ భూమి మీద నుండి తీసివేయబడింది. తన అన్న అయినటువంటి కయీను చేతిలో అతడు చనిపోవటాన్ని, హత్య గావించబడటాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అనగా హేబేలు తన్ను తాను దేవునికి అర్పణగా చేసుకున్నాడు. దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఆశపడ్డాడు, దేవునితో నడవాలని ఆశపడ్డాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే దేవునితో నడవాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుని యొక్క సహవాసాన్ని కోరుకుంటున్నారో వారందరికీ కూడా అపవాది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శ్రమలను కలగచేస్తూ ఉన్నది. ఇబ్బందులకు వారిని గురి చేస్తూ అనేకమైనటువంటి రీతిగా వారిని మరి శ్రమల పాలు చేయటాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయమందు దేవుడు మన నుంచి ఆశించే మరి ప్రీతికరమైనటువంటి సేవ ఏమిటంటే సజీవ యాగముగా మనలను మనం దేవునికి అర్పించుకోవటం. ఎందుకంటే ఇలా సజీవ యాగముగా మనల్ని మనం దేవుడికి అర్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు దేవుడు మరి అర్పించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనలను ప్రేమించి మన కొరకు తన్ను తాను సజీవ యాగముగా తన్ను తాను అర్పించుకున్నాడు. తన శరీరాన్ని అర్పించాడు, తన ప్రాణాన్ని మన కొరకు దారపోశాడు, తన రక్తాన్ని చిందించాడు, తన సమస్తాన్ని కూడా మన కొరకు మరి త్యాగం చేశాడు. పరలోకపు మహిమను విడిచాడు. మన వలె మారి ఈ భూలోకంలో మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలన్నిటినీ కూడా ఆయన అనుభవించి తన్ను తాను మన కొరకు సజీవ యాగముగా అర్పించుకున్నాడు. కనుక మనలను కూడా సజీవ యాగముగా అర్పించుకోమని దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సజీవ యాగముగా దేవునికి మనలను మనం అర్పించుకోవటమే దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ. ఆ ప్రీతికరమైనటువంటి సేవను చేయుదము అని హెబ్రీ గ్రంథకర్త ఈ ఉదయకాల సమయమందు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క లేఖన భాగాలను ఒక్కసారి మనం మరలా ధ్యానం చేసి ఈ మాటలను ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాల్లో, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. కాబట్టి ప్రీతికరమైనటువంటి సేవ చేయటం అంటే మనమే దేవునికి అర్పించుకోవటం. దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనతో మాట్లాడినటువంటి కారణాన్ని బట్టి దేవుని మరొకసారి స్తుతిస్తూ మరి ఈ ప్రీతికరమైనటువంటి సేవ మనందరము కూడా చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆ రీతిగా ప్రీతికరమైన సేవ చేయుట కొరకు మనందరము కూడా ప్రయాసపడదాం. అట్టి భాగ్యాన్ని ఈ మాటలు వీక్షించుచున్నటువంటి వారందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన.